అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ ప్రజలు సెక్యూరిటీ లాక్ ఉపయోగించుకోవాలని రాయచోటి అర్బన్ సిఐ చంద్రశేఖర్ తెలిపారు. ఆయన ఎస్ఐలు నరసింహారెడ్డి, జాకీర్ హుసేన్లతో కలిసి మీడియాతో మాట్లాడారు. సెక్యూరిటీ లాక్ దొంగతనాలను అరికట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ సెక్యూరిటీ లాక్ తాకిన వెంటనే పోలీస్ సైరన్ అలారం మోగుతుందని, తద్వారా దొంగలు అక్కడి నుంచి పరారయ్యే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ సెక్యూరిటీ లాక్ కు చేతి గడియారంకు ఉపయోగించే బ్యాటరీతో పాటు సైరన్ వచ్చే హారన్ ను అమర్చడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా సెక్యూరిటీ లాక్ ను ఏ విధంగా ఉపయోగించాలనే విధానంపై ఆయన అవగాహన కల్పిస్తూ డెమో చూపించారు. ఇల్లు లాక్ చేస్తున్నారు, బండ్లు కూడా తక్కువవుతున్నాయి. వాటికి ప్రివెన్షన్ కొరకు మేము ఒక కీ చూపిస్తున్నాము. సెక్యూరిటీ అలారం లాక్ అంటుంది. ఈ లాక్ ఎట్లా పనిచేస్తుందంటే, ఈ లాక్ మనం ఇంటి బయట పోయేటప్పుడు లాక్ చేసుకుంటే ఈ లాక్ని ఎవరన్నా టచ్ చేసినా లేకుంటే ఏదైనా వస్తువుతో కూడా తాకినా కూడా పోలీసు సైరన్ సౌండ్ వస్తుంది. ఆ సైడ్ చూసి వాళ్ళు పారిపోతారు. లేదంటే పక్కన వాళ్ళందరూ కూడా పక్కన వాళ్ళు కూడా వాళ్ళు వేసి పట్టుకోవడానికి ప్రయత్నించవచ్చు. కాబట్టి ఇది బాగా పనికి వస్తుంది. ముఖ్యంగా మోటార్ బైక్ తరఫున కూడా జరుగుతున్నాయి. మోటార్ బైక్ కింద కానీ మనం వేసుకున్నామంటే, దీన్ని లాక్ చేసుకున్నామంటే లాక్ పట్టుకోవడంతో ఆ బండి తాకుతూ ఉంటేనే ఈ ఫైర్ అలారం మోగుతుంది. కాబట్టి అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. రాయచోటి ప్రజలు మీరు విజ్ఞప్తి ఏంటంటే, రాయచోటిలో ఇది తెప్పించుకున్న తర్వాత అందరూ వీటిని వాడాలని కోరుతున్నాము. దీని అమౌంట్ కాస్ట్ వచ్చి 400 రూపీస్ ఇది కాస్ట్. కాబట్టి అందరికీ అవైలబుల్గా ఉంటుంది. ఇది బ్యాటరీతో పనిచేస్తుంది. దీనికి పక్కన ఇంకో బ్యాటరీ కూడా ఇస్తారు. దీనికి డబుల్ కీ మాతో వాడచ్చు, మామూలు లాక్ మాతో వాడచ్చు. దాన్ని తిప్పించేసుకుంటే అలారం అవుతుంది. ఎవరు పట్టుకున్నా కూడా, మనం పట్టుకున్నా బయట వాళ్ళు పట్టుకున్నా కూడా ఉంటుంది. దీనివల్ల ప్రాపర్టీ అఫెన్స్ ప్రివెంట్ చేయడం ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని వాడాల్సిన విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది ఎట్లా పనిచేస్తుందో మన ఎస్ఐ గారు చేస్తారు. ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్తారు. బండి పోతానే బండికి లాక్ వేసుకుంటే బండి వాడు పైకి వస్తాడట. స్టాండ్ తీసి తోస్తానే ఇది కొద్దిగా ప్రెస్ అవుతానే మీకు లాక్ పోతాడు. అలాగే సౌండ్ వస్తుంది. సౌండ్ వస్తే వాడు ఏం చేస్తారు, ఇమీడియట్గా పారిపోవడం ట్రై చేస్తారు. లేకుంటే మన వాళ్ళు అంటాం చేసినా కూడా నేను చెప్పాను. తిరుపతి చెప్పాను కదా, మన దగ్గర అవైలబిలిటీలో ఉంటే తీసుకునేదానికి ఉంటుంది. మన దగ్గర ఏమైనా అవైలబుల్ పాయింట్ పెడతారా? దాని వరకు షాప్లో కూడా చెప్తాము. వాళ్ళు కూడా ఇన్ఫార్మ్ చేస్తాము. తెచ్చుకొని పెట్టుకుంటే మీరు కూడా వైట్ పద్ధతి ఇస్తే రైతులు ప్రజలకు ఛాన్సెస్ ఉన్నాయి. బయట పోతూ ఉంటారు, కూడా పోతూ ఉంటారు. ఇంట్లో ఉన్నప్పుడు వేసుకుంటే జస్ట్ ఇదేమో నార్మల్ లాక్. మనము దీన్ని ఇట్లా తిప్పి ఈ విధంగా తిప్పి వేసుకుంటే సౌండ్ వస్తుంది. తిప్పేసుకుంటారు. మళ్ళా డాక్టర్ దీనివల్ల చుట్టుపక్కల వాళ్ళు అప్రమత్తమై మనం దొంగలు పట్టుకోవడానికి ఆస్కారం, లేదంటే దొంగ పారిపోవడం జరుగుతుంది.